నమస్కారం ఫ్రెండ్స్. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చిందండి. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొత్తగా 36 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, అలాగే జీతం, అర్హతలు, వయసు, ఇంటర్వ్యూ తేదీలు లాంటివి మరియు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక కొంకణ్ రైల్వే మొత్తం 36 పోస్టులను అయితే భర్తీ చేయనుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. సో పోస్టుల గురించి చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒక పోస్ట్, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ 1 పోస్ట్, అలాగే మెకానికల్ 5 పోస్ట్, ఎలక్ట్రికల్ 16 పోస్ట్, సూపర్వైజర్ 1 పోస్ట్, ఆపరేటర్స్ 12 పోస్ట్స్ అని రకరకాల పోస్టులను అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 36 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకి మంచి జీతం అయితే అందించబడుతుందండి. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 50 నుండి 57,000 వరకు అయితే జీతం అందుతుంది. అలాగే టెక్నీషియన్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులకు ఎంపికైన వారికి 27,000 నుండి 30,000 వరకు అయితే నెలకి అందించడం జరుగుతుంది. అలాగే షంటింగ్ ఆపరేటర్ పోస్టులకు 25,000 నుండి 29,000 వరకు అయితే నెల జీతం అందించడం జరుగుతుంది. సో అలాగే అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్ మరియు ఇతర అలవెన్స్లు కూడా ఇందులో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మెకానికల్ ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి దానికి సంబంధించిన బ్రాంచ్ లో డిగ్రీ లేదా డిప్లొమా అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ, డిప్లొమా అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాగే టెక్నీషియన్, మెకానికల్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఐటీఐ మెకానికల్లో లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధించిన ట్రేడ్ లో పాస్ అయి ఉండాలి. అలాగే సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో ఎవరైతే టెక్నీషియన్, ఎలక్ట్రికల్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాగే యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏ డిగ్రీ పూర్తి చేసినా సరే మీరు అర్హులే. మీకు ఎలాంటి డిగ్రీ ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే షంటింగ్ ఆపరేటర్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. అలాగే మనం ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే అన్ని పోస్టులకు కనీసం 1 సంవత్సరం అయితే అనుభవం ఉండాలి. అనుభవం లేకపోతే మీ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరగదు. ఖచ్చితంగా 1 సంవత్సరం అనేది అనుభవం ఉండాల్సి ఉంటుంది. సో సంబంధించిన ఫీల్డ్ లో మీరు అనుభవం ఉన్న వ్యక్తులు అయితే మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫీల్డ్ వర్క్ లో మనకి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ యాడ్ ఆపరేటర్ సూపర్వైజర్ కి వచ్చేసి గరిష్ట వయసు అనేది 55 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ అండ్ షంటింగ్ ఆపరేటర్ కి సంబంధించి గరిష్ట వయసు 50 సంవత్సరాలండి. ఆ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాలు అయితే వయో సడలింపు ఉంటుందండి. సో ఇది గ్రహించగలరు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి విశాఖపట్నం, వడ్లపూడిలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ఎలాంటి ఫీజు, అప్లికేషన్ లాంటిది ఏమి ఉండదండి. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఎంపిక పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి జరగడం జరుగుతుంది. సో అవసరమైతే మీకు గ్రూప్ డిస్కషన్ లేదా ఇతర ఎలిమినేషన్ రౌండ్స్ కూడా నిర్వహించే అవకాశం ఉంది ఎక్కువ అప్లికేషన్ కనుక వచ్చినట్లయితే. దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ అయితే మనకి 2 రోజుల్లో జరగడం జరుగుతుంది. 22 అలాగే 23 తేదీల్లో అయితే మనకి ఈ నెల 22 అలాగే 23 తేదీలో మనకైతే నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వెన్యూ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వ్యాగన్ రిపేర్ వర్క్షాప్, ఆటో నగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నం అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న అడ్రస్ కి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తేదీల్లో మీరు అయితే ఆ పోస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నా ఆ పోస్ట్ ఏ రోజులో అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూ డేట్ చూసుకొని మీరైతే ఈ సంబంధించిన అడ్రస్ కి అయితే వెళ్ళాలి. సో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏమంటే కనుక మీకు విద్యార్హత ఏవైతే మీరు చదువుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, అలాగే ఎస్ఎస్సి మెమో లేదా బర్త్ సర్టిఫికేట్ ఈ రెండిట్లో ఏది ఉంటే అది తీసుకెళ్ళండి. అలాగే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినాం కదండి. సో మీరు ఏదైతే ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే మీకు ఏదైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వీటితో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జీరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో మొత్తం మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అలాగే ఒక సెట్ ఆఫ్ జీరాక్స్ కాపీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ప్రారంభ కాంట్రాక్ట్ అండి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ మనకి 1 సంవత్సరం అయితే ఉండడం జరుగుతుంది. సో పనితీరు బాగుంటే కనుక 5 సంవత్సరాల వరకు మనకి అయితే ఇది పొడిగించే అవకాశం ఉంటుందండి. సో ఉచితంగా వసతి కల్పించబడుతుంది. అలాగే ఎంపికైన అభ్యర్థులు 30 రోజుల్లోగా జాయిన్ కావాలండి. 30 రోజుల్లో కనుక జాయిన్ కాకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాదు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ప్రాంతంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.